నమస్తే. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి అక్క. మాట్లాడేద్దాం. నమస్తే అక్క. నమస్తే జాహ్నవి. అక్క, ఎక్కడ చూసినా అసలు ఆరోగ్యానికి సంబంధించి క్యాన్సర్, క్యాన్సర్, క్యాన్సర్. అసలు ఈ క్యాన్సర్ మహమ్మారి ఎప్పుడొస్తుందో, ఎవరికొస్తుందో, ఎలా వస్తుందో అర్థం కావట్లేదు. నాకు లేదు, నాకేం కాదు అని అనుకోవడానికి కూడా లేదు. రేపేమవుతుందో తెలీదు. అట్లా అయిపోయింది అక్క. అయితే ముఖ్యంగా టంగ్ క్యాన్సర్స్ ఈ మధ్యన ఎక్కువగా వింటున్నాం. అసలు ఏంటి టంగ్ క్యాన్సర్? ఎవరెవరికి వస్తుంది? దాని సిమ్టమ్స్ ఏంటి? రాకుండా ఉండాలంటే ఏమైనా చేయొచ్చా? వచ్చాక ఏమన్నా చేయొచ్చా? ఇప్పుడు నిజంగా అంటే నేను ఒక చాలా కొన్ని థౌజండ్స్ ఆఫ్ క్యాన్సర్ సర్వైవర్స్ మాట్లాడున్నాను ఇప్పుడు దాకా. దీనికి మాత్రం నేను అంటే ఎంత హెల్తీగా ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు వాళ్ళన్నీ బాగున్నాయి, సడన్గా వాళ్ళకి క్యాన్సర్ డయాగ్నోజ్ అవుతుంది, లాస్ట్ స్టేజెస్లో వచ్చేస్తుంది డైరెక్ట్గా. ఓకే, సో మనం దాని మీద అన్లెస్ ఓవరాల్గా ఐ థింక్ ప్రతి మన లైఫ్ స్టైల్లోనే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న పొల్యూషన్ పరంగా కానీ, మనం తినే ఆహార పదార్థాలు, మనం కొనుక్కునే ఫుడ్ ఐటమ్స్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో మార్పు రావాలి. రీసెంట్గా చిరంజీవి గారు ఒక విషయం చెప్పారు, విన్నారాక? ఆయన న్యూట్రిషన్ డైటే తింటారు, చాలా హెల్త్ కాన్షియస్గా ఉంటారు, అన్ని రకాలుగా బాగుంటారు. టైంకి ఫుడ్ తింటాను, ప్రతిరోజు హెల్త్ చెకప్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. నాకేముండదుగా అనుకున్నాను. హాస్పిటల్కి వెళ్ళాను, మొత్తం చెక్ చేశారు. కొలన్ క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్, వెరీ స్టార్టింగ్ స్టేజ్. ఆయన చెప్పారు అది కాలన్ క్యాన్సర్ కాదు. ఇక్కడ కూడా చాలా తప్పు ప్రచారం జరిగింది చిరంజీవి గారి విషయంలో. అంటే మనకేమవుతుంది అంటే, ఇప్పుడు మనం టంగ్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, కానీ ఇది చెప్తాను చూడండి. ఇప్పుడు చిరంజీవి గారు జస్ట్ చెప్పారు ఏంటంటే, మనకి గట్ హెల్త్ అంటాం. అంటే మనము మోషన్ వెళ్ళేటప్పుడు చాలామందికి మలబద్ధకం ఉంటుంది, అవునా? మనకి మోషన్ ఫ్రీ అవ్వదు. మోషన్ ఫ్రీగా అవ్వకపోవడానికి ఇప్పుడు నేను చాలా డీటెయిల్డ్గా చెప్తాను. మనము వెళ్ళే మోషన్ని కూడా చెక్ చేసుకోవడం చాలా అవసరం అనమాట. మన యూరిన్లో కానీ మోషన్లో కానీ ఏమైనా మార్పులు ఉన్నాయి అంటే మన హెల్త్లో ఏదో ప్రాబ్లం ఉంది అని. ఓకే, మన మోషన్ వెళ్ళేటప్పుడు మనకి డిస్ట్రక్షన్ అంటే సరిగా ఫ్రీ మోషన్ అవ్వకపోవడం కానీ, అండ్ సైజ్ ఆఫ్ ద మోషన్ కూడా చెక్ చేస్తారనమాట. మనం వెళ్ళే మోషన్ సైజు ఎలాగా, ఇప్పుడు కాలన్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళకి ఐదర్ లూజ్ మోషన్స్ అయిపోతాయి, లేకపోతే మోషన్ అవ్వదు అసలు, లేకపోతే మోషన్ చాలా సన్నగా అంటే పెన్సిల్ లాగా మోషన్ వెళ్తారనమాట. ఇవన్నీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఏదో ఒక డిస్ట్రక్షన్ ఉంది, మన మోషన్ వెళ్ళే ఆ పైప్లో ఏదో సమ్ డిస్ట్రక్షన్ ఉంది అని వెళ్ళి చూపించుకోవడం. పాలిప్స్ అంటాం, అంటే చిన్న చిన్న సిస్ట్ లాగా మన యానస్లో, అంటే మన మోషన్ వెళ్ళే దారిలో కొన్ని చిన్న చిన్న సిస్ట్స్ ఉంటాయన్నమాట. మీ అందరికి ఈజీగా అర్థం అవడానికి చెప్తున్నాను. ఆ సిస్ట్లు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి డిస్ట్రక్షన్ అవుతుంది. అవి ఏమవుతాయి, అది మనం తొందరగా హీల్ చేసుకోలేనప్పుడు ఆ ఏవైతే చిన్న చిన్న గడ్డలాగా ఉంటాయో అవి క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయి. అదే అవకాశం అట్లా ఉంది. మనకి ఏదైనా ప్రాబ్లం కోలోనోస్కోపీ చేసినప్పుడు మనకి ఏదైనా పాలిప్స్ అంటాం, చిన్న చిన్న గడ్డల్లాగా, చిన్న మెత్తటి రక్తపు ముద్దల్లాగా అట్లా ఉంటాయి. అవి తీసేయడమే బెటర్ అనమాట. అవి తీసేస్తే మీ కాలన్ క్లియర్గా ఉంటుంది. కాలన్ క్లియర్గా ఉంటే మీకు ఫ్రీ మోషన్ అవ్వడము ఇవన్నీ ఉంటాయి. సో చిరంజీవి గారి విషయంలో ఆ పాలిప్స్ అయినాయి అంతే, ఆయన క్యాన్సర్ అంటే స్టార్టింగ్లో ఏదో ఉంది అన్నారు. నో, అయితే నాలాగే చాలా మంది రాంగ్గానే అర్థం చేసుకున్నారు పాపం ఆయనని. ఆయన హెల్దీగానే ఉన్నారు. సో అలా ఉన్నప్పుడు వెంటనే కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఒకటి ఓకే, మీ మోషన్లో అయినా మార్పులు చేర్పులు, ఐ మీన్ ఎనీ చేంజెస్ ఫస్ట్ డాక్టర్కి చూపించుకోవడం. అయితే ఈ టంగ్ క్యాన్సర్ విషయానికి వచ్చేటప్పటికి మనకి ఏమవుతుందంటే, ఎవరికి వస్తుంది ఎవరికి రావట్లేదు అనేది ఇక్కడ ఏం లేదు, ఎవరికైనా వచ్చేస్తుంది. ఓకే, అయితే టంగ్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే ఎవరికి వస్తుంది, ఎక్కువగా స్మోకింగ్ చేసిన, ఎక్కువగా డ్రింక్ చేసిన వాళ్ళకి ఇట్లాంటి, లేదా వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా, ఇవేమీ లేకపోయినా వస్తుంది. ఓకే, మీరు స్మోకే చేయక్కర్లేదు, డ్రింకే చేయక్కర్లేదు, ఇవి లేకపోయినా కొంతమందికి టంగ్లో క్యాన్సర్. స్మోకింగ్ చేసే వాళ్ళకి ఇంకా హ్యాపీ ఈజీ అయిపోయింది, ఏముంది చేసిన హ్యాపీగా స్మోక్ చేస్తూనే ఉంటుంది. ఎస్, సో కానీ జాగ్రత్త పడడంలో తప్పు లేదు. అంటే మన ఓరల్ హైజీన్ ఎంత బాగా ఉంచుకుంటాము, మనం తినే ఆహార పదార్థాలు కానీ, మనం ఏం తింటున్నాము వాటి వల్ల కూడా, ఓకే, ఎంత తింటున్నాము మన యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ప్రతి క్యాన్సర్ అన్నా మనం ఫస్ట్ కంట్రోల్ చేయాల్సింది మనకి ఫ్రీక్వెంట్గా అసిడిటీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో
ఆ అసిడిటీని రాకుండా కంట్రోల్ చేసుకోగలిగితే చాలా రోగాలు మనకి కంట్రోల్ అవుతాయి అన్నమాట. మనకి ఎప్పుడైతే అసిడిటీ బ్లోటింగ్ ఉంటుందో అది ఇండికేషన్ ఏంటంటే మన హెల్త్లో ఏదో ఒక మార్పు జరుగుతుంది అని ఒక ఇండికేషన్. సో అందుకని మనం తినే ప్రతి ఆహారము, ప్రతి ఫుడ్ని, ఈజీగా అరిగే ఫుడ్ని, ఓకే, మంచి ఆహారాన్ని తినమని చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు నోట్లో చాలామందికి అల్సర్స్ వచ్చేస్తూ ఉంటాయి, నోరు పూసింది అంటాం. నోరు పూయడం వరకు ఓకే, ఎండాకాలంలో లేకపోతే ఎండాకాలం నుంచి వర్షాకాలం మార్పు అవ్వగానే చాలామందికి వెదర్ చేంజ్ వల్ల నోరు పూయడము, లేకపోతే జ్వరాలు వచ్చే ముందు నోరు ఎర్రగా అయిపోవడము, మంట, ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా. కానీ చాలామంది కేసెస్లో ఏమవుతుందంటే అలా నోరు పూయడం ఫ్రీక్వెంట్గా అవుతూ ఉంటుంది, 15 రోజులకు ఒకసారి నోరు పూయడం. అది కాకుండా వాళ్ళ నాలుక మీద కానీ మచ్చలు రావడం, పింక్గా అలాంటి ఏదైనా మచ్చలు, ఎర్రగా పింకిష్గా ఏదైనా తెల్లటి మచ్చలు నాలుక మీద ఉండడము, లేకపోతే మీ దవడలో కానీ మీ నాలుక చివర్లలో కానీ ఏదైనా చిన్న గడ్డ లాంటిది ఫామ్ అయ్యి అది నొప్పి పెట్టడం కానీ చాలా రోజుల వరకు తగ్గట్లేదు అనుకుంటే కనుక అది వార్నింగ్ సైన్ ఆఫ్. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ ఫస్ట్ ఏంటంటే వెళ్ళండి ఇమీడియట్గా మీరు ఆంకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ నాలుకని చూపించి దాన్ని ఏం చేస్తారు, వాళ్ళు అది తీసి బయాప్సీ చేసి అది నాన్ క్యాన్సరస్ అయితే దానికి తగ్గడానికి మందులు ఇస్తారు. ఒకవేళ క్యాన్సర్ ఉంటే కనుక దానికి తగ్గ ట్రీట్మెంట్ చేసేస్తారు, ఆ చిన్న దాన్ని తీసేస్తారు, ఆ లంప్ ఏదైనా ఉంటే. సో రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎవరైతే అందుకే అంటాం చూడు, పిల్లలకి తినగానే నోరు చక్కగా పొక్కులిచ్చుకోండి, నోరు చక్కగా కడుక్కోండి. ఇవన్నీ ఎందుకు చెప్తూ ఉంటామంటే ఏ చిన్నది నోట్లో ఉండిపోయినా, నాలుకే కాకుండా దానికి ఓరల్ క్యాన్సర్ అంటాం, నోట్లో ప్రతి దవడకు వస్తుంది, నాలుగుకి వస్తుంది, పళ్ళకి, ప్రతిదానికి క్యాన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో అందుకని మన ఓరల్ హైజీన్ రెగ్యులర్గా మనం తినే ఫుడ్ కానీ నిల్వ ఉన్న ఆహారాలు తినడము. సో ఇప్పుడు ఓన్లీ ఆల్కహాల్, సిగరెట్టే కాదండి, ఎందుకంటే ఆడవాళ్ళకు కూడా టంగ్ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్ ఇవన్నీ వస్తున్నాయి. అయితే ఎవరో తాగిన వాళ్ళకే, స్మోక్ చేసిన వాళ్ళకే వస్తుందా అంటే కాదు, చాలామందికి వచ్చేస్తుంది. వయసుతోటి పరిమితం ఇది లేకుండా, సంబంధం లేకుండా వచ్చేస్తుంది. కానీ ఎక్కువగా మనము 45 అబవ్ వాళ్ళలో ఈ టంగ్ క్యాన్సర్స్ చూస్తామన్నమాట. సో వాళ్ళు ఇమీడియట్గా దానికి రియాక్ట్ అయ్యి, రెస్పాండ్ అయ్యి వెంటనే మీకు ఒక చిన్నది ఏదైనా చిన్న లంప్ లాంటిదో లేకపోతే ఏదైనా అల్సర్ లాంటిదో వచ్చి ఒక 4-5 రోజులకు మించి ఉంది అంటే మీరు ఫస్ట్ వెళ్ళి చూపించుకోవడం, దానికి తగ్గ టెస్టులు చేయించుకుంటే కనుక మీరు దాంట్లో నుంచి ఎర్లీగా డయాగ్నైజ్ ఏది చేసినా మీరు అందులో నుంచి బయటపడవచ్చు. అలాగే ఈ మధ్యకాలంలో ప్రతి దానికి భయపడిపోయి ఎక్కువ భయంతోనే సగం టెస్ట్లకు వెళ్ళడం ప్రతి 3-4 మంత్స్కి మంచిదేనంటారు అది? అంటే ఇప్పుడు అక్కడ మనం ఏంటంటే మనమే మనకు డాక్టర్ చెప్పకుండానే వెళ్ళి టెస్టులు చేయించేసుకుంటాం. కొన్ని కంట్రీస్లో సంవత్సరానికి ఒకటే సారి చేస్తారనమాట. వాళ్ళకి ఒక ఐడి ఏదో ఇస్తారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకుంటే నువ్వు మళ్ళీ వెంటనే 3 నెలలకు చేయించుకోవడానికి ఉండదు, మళ్ళీ సంవత్సరం ఆగాలన్నమాట. అట్లా ఇక్కడ లేదు, మన దగ్గర ఆ సిస్టమ్ లేదు. మనం ఇప్పుడు నెలకు ఒకసారి చేయించుకోవచ్చు. మనకు కావాల్సింది ఏంటి, హెల్త్ చెకప్. మన నెలకు ఒకసారి ఓకే రండి, ఎవరు అడగరు అరే మీరు ఆల్రెడీ చేయించుకున్నారు కదా మళ్ళీ ఎందుకు అనేసి. అదొకటి, అతి భయం ఒకటి కారణం. బట్ అట్లా జాగ్రత్తగా ఉండడం అవసరం. అంటే టెస్టులు చేయించుకొని మాకేం రోగం లేదులే అని మన ఇష్టం వచ్చినట్టు ఉండడం ఒకటి, ఓకే, అదొకటి. మనం టెస్ట్లు కంప్లీట్గా హెల్త్ చెకప్ చేసుకున్నప్పుడు మనకి అన్ని క్లీన్ రిపోర్ట్స్ వచ్చాయంటే గాడ్స్ బ్లెస్సింగ్, భగవంతుడి దయ వల్ల మనకి ఏ ప్రాబ్లం లేదు అన్నప్పుడు మనం ఇంకా ఎంత జాగ్రత్తగా, ఇంకా ఎంత హెల్తీగా, మన లైఫ్ స్టైల్లో ఎంత మంచి మంచి మార్పులు చేసుకుని ఎంత బాగా మనం ఉండొచ్చు అని ఒక ఆలోచనలోకి వచ్చి మీరు చక్కగా మీ లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకుంటే కనుక మనకి ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఓకే, ఒకవేళ టంగ్ క్యాన్సర్ వచ్చేసిన ఇంకేం చేస్తాం, వచ్చింది దాంట్లో నుంచి ఎలా బయటపడాలి అన్నది చూసుకోండి. అంటే ఇప్పుడు మనం ఈ పర్టికులర్ వీడియోలో ఓన్లీ టంగ్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఇక ముందు వీడియోస్లో ఒక్కొక్క క్యాన్సర్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకొని. అక్క అలాగే ఇంకొక క్వశ్చన్ అక్క, ఫుడ్తోనే క్యాన్సర్ తగ్గే అవకాశాలు ఉంటాయా? అంటే లేదు, నన్ను అడిగితే మాత్రం లేదు. అయితే నన్ను అంటారు మీరు డైట్ ఇస్తారు కదా దాంతో తగ్గుతుందా అని. ఓకే, డైట్ వల్ల ఏమవుతుందంటే మనకు కావాల్సిన బలం, మనకి స్ట్రెంగ్త్ మనకు వస్తుంది అంతే. ఓకే, క్యాన్సర్ వచ్చేసిన తర్వాత ఓన్లీ ఫుడ్ తినడం వల్ల క్యాన్సర్ రివర్స్ అవుతుందా? అయితే నా దగ్గరికి వచ్చిన చాలామంది క్లయింట్స్ వాళ్ళు ఏంటంటే ఇలాగా ఎవరైతే మిస్లీడ్ చేశారు వాళ్ళని, మా దగ్గర వచ్చి డైట్ తీసుకుంటే మీ క్యాన్సర్ తగ్గిపోతుంది అని చెప్తే వాళ్ళ దగ్గరికి పాపం వాళ్ళ క్యాన్సర్ అని తెలిసిన తర్వాత వాళ్ళు వేరే ఇలా డైటీషియన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకున్న ఆశ్రమాలు వాటెవర్ అట్లాంటి ప్లేసెస్లో ఉండి 3-4 నెలలు వాళ్ళ డైట్ ట్రై చేసిన తర్వాత
ఆ ఉన్న క్యాన్సర్ వేరే పార్ట్స్ ఆఫ్ ద బాడీకి వెళ్ళిపోయిన వెళ్ళి తర్వాత నేను కూడా విన్నాను అక్క వెరీ రీసెంట్ గా 4th స్టేజ్ ఇంకా ఎండింగ్ వచ్చేసిన వచ్చేసి వాళ్ళకి సిచ్యువేషన్స్ బోన్స్ కి ఉన్నాయంట. అలాగా స్ప్రెడ్ అయిపోయి, సో నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే క్యాన్సర్ వచ్చేసిన తర్వాత, అంటే మీరు ఎవరైనా అఫెండ్ అయినా నాకు నో ప్రాబ్లం, క్యాన్సర్ వచ్చేసిన తర్వాత మాత్రము ఇలాగా ఏదైనా ఆల్టర్నేట్స్ మీద మనం జరిపించేద్దామని మాత్రం అనుకోవద్దు. ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ లోపల ఉన్న క్యాన్సర్ని క్యూర్ చేసుకోండి. ఫుడ్ తోటి రివర్స్ అయిన ఛాన్సెస్ ఎక్కడో కానీ మనం చూడలేదు. ఓకే, అలా అని ఎవరైతే ఇలాంటి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో దయచేసి వాళ్ళ ప్రాణాలతో ఆడుకోకండి. నిజంగా నా దగ్గరికే 3 కేసెస్ ఈ లాస్ట్ 2 monthsలో నా దగ్గర 3 వచ్చారు. ఎవరైతే ఇలాగా మా దగ్గర డైట్ తీసుకుంటే మీకు రివర్స్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాని తర్వాత వాళ్ళకి లంగ్స్కి స్ప్రెడ్ అయిపోయి, బోన్కి స్ప్రెడ్ అయిపోయి, ఇప్పుడు వాళ్ళకి ఏమీ ఆప్షన్ లేదు కదా. యాజ్ ఎ క్యాన్సర్ న్యూట్రిషనిస్ట్ నేనేం చేస్తాను అంటే, మీరు క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు మనము ఆ క్యాన్సర్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ని ఎలాగ మనం తట్టుకొని మళ్ళీ నెక్స్ట్ ట్రీట్మెంట్కి ఎలా రెడీ అవ్వచ్చు, మన బాడీ వచ్చిన తర్వాత మన లైఫ్ స్టైల్లో ఎట్లాంటి మార్పులు చేసుకుంటూ ఇక ముందు మనకి క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పడవచ్చు అని చేయడం మాత్రమే. నా డైట్ వల్ల మీకు క్యాన్సర్ రివర్స్ అయిపోతుందని నేను ఎక్కడ చెప్పలేదు. సో అట్లా ఎవరైనా చెప్పినా ప్లీజ్ దయచేసి అది రాంగ్. కానీ మార్పులు చేసుకోవచ్చు. మంచి ఆహారము, మంచి లైఫ్ స్టైల్ వల్ల మనం హెల్దీగా అవ్వచ్చు. అంతకు ముందు కంటే మీరు హెల్దీ అవ్వే అవకాశాలు 100% ఉన్నాయి. దాని మీదనే ఫోకస్ చేయండి. సో ఇట్లాంటి టంగ్ క్యాన్సర్స్ ఇవి వచ్చినప్పుడు కాస్త కేర్ఫుల్గా ఎర్లీ డయాగ్నోసిస్, మనకేం రాదులే, ఏం అవ్వదులే, ఇదేదో నార్మల్గా నోరు పూసింది, ఇట్లాంటివన్నీ కాకుండా కొంచెం జాగ్రత్త పడితే సరిపోతుంది. వెరీ గుడ్ అవేర్నెస్ అక్క, నిజంగా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి అవేర్నెస్ అనేది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో చూసారు కదండి, నిజంగా ఇలాంటి అవేర్నెస్ అవసరం. అంటే ఇప్పుడు హెయిర్ బ్యూటిఫుల్గా అయితే చాలా బాగుంటుంది అన్న, స్లిమ్గా సన్నగా అయిపోతాం మెరుపు తీగల అన్న లక్షల లక్షల వ్యూస్ వస్తాయి. అదేంటో తెలియదు, కానీ ఇలాంటి వీడియోస్, ఇలాంటి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి హెయిర్ అందంగా ఉండాలన్నా, మనం సన్నగా బ్యూటిఫుల్గా ఉండాలన్నా, మన స్కిన్ గ్లోగా ఉండాలన్నా ఫస్ట్ లోపల ఉన్న మన హెల్త్ బాగుండాలి. ఆ హెల్త్ ఏ రూపంలో ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ లేకుండా ప్రాపర్గా మనం వెళ్ళాలంటే మన హెల్త్ని ఎలా కాపాడుకోవాలి, క్యాన్సర్స్ లాంటివి మన దరిదాపుల్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఒకవేళ వచ్చినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి అవేర్నెస్ చాలా అవసరం. దయచేసి ఇలాంటి వీడియోస్ని షేర్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఈ అవేర్నెస్ అవసరం. మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.